మన యథార్థవాది లోక విరోధి అన్న సూక్తి ఉండది. నేను ఇట్లా చెప్తే మీకు నచ్చకపోవచ్చు, మీకు ఇష్టం కూడా లేకపోవచ్చు. ఈయనేంద్ర నాయన అంత రివర్స్ గేర్ వేస్తున్నారు అనుకోవచ్చు. నేనేసే రివర్స్ గేరే బండి చక్కగా పోతుంది. మీ గేర్లన్నీ ఒకతో నాగనికేనే. కరెక్ట్ సార్. వాస్తవమేనా? వాస్తవం. శుభం. చూడండి, నేను కూడా ఒక నూతన దేవాలయాన్ని స్థాపించాను 2011వ సంవత్సరం లోపల. నువ్వు కూడా కొత్త గుడి కట్టినావు కదా స్వామి, మళ్ళీ యూట్యూబ్ లో చూసి నీతోనికి వస్తున్నారు కదా అందరు అనుకోవచ్చు. ఇక్కడ తపస్సుంది, ఇక్కడ నిర్వికల్పమైనటువంటి తపస్సుంది, నిర్విరామమైనటువంటి యజ్ఞ అనుష్ఠానం ఉన్నది. ఇక్కడ ఒక తాపసికమైనటువంటి జన్మ ఉన్నది. అలా ఆ దేవాలయంలో ఎవరైనా తపస్సు చేసి కట్టినరా? కట్టలేదు. మాలాక జన్మను శరీరాన్ని త్యాగం చేసి సదా భగవంతునికే మా సర్వస్వాన్ని అంకితం చేసినటువంటి యోగులు ఎవరైనా గుడి కట్టినరా?